ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల విషయంలో వైసీపీ నేతల తీరును టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాకాణి, అంబటి, పేర్ని నాని వంటి వైసీపీ నేతలు మాట్లాడిన దానికంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ మాట్లాడిన అంశం పెద్దది కాదన్నారు. థ్రెటనింగ్ ఏంటి, మీ బెదిరింపులు ఏంటి అని అంటే ఏమైనా ఉత్తర కొరియా అనుకున్నారు? ఇదే నార్త్ కొరియానా? మీరంతా డిక్టేటర్సా? 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఇక్కడ నెల్లూరులో ఆయన కాకాని రే రాండ్రా కొత్త పలుకుండదు, చెత్త పలుకుండదు, రాధాకృష్ణ ఉండడు. మేము అధికారంకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఉండడు అంటే చంపేస్తారా? బాబాయిని గొడ్డలు పెట్టేసినట్టు ఇంకో గొడ్డలు తయారు చేసుకున్నారా? రాధాకృష్ణ ఉండడేందని ఎందుకు అంత కొవ్వేంటి? రాండ్రా అన్నావు, మగోళ్ళు అయితే రాండ్రా అన్నావు. నువ్వు చింతామణిలో ఎందుకు దాక్కున్నావు? నిన్ను చింతామణిలో ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? దాదాపు 204 డేస్, 80 రోజులు పోతే 140 రోజులు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో తప్పించుకున్నావు, ఇక్కడ తప్పించుకున్నావు. నువ్వేంది మగోళ్ళు అయితే రాండ్రా అనేది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, స్టేషన్ల చుట్టూ తిప్పుతా, రాధాకృష్ణని స్టేషన్ల చుట్టూ తిప్పుతా, మా వాడిని అక్రమ అరెస్ట్ చేసి రట్టే చేయిస్తా. నీకేమన్నా కొత్త? రామోజీరావు గారు ఒక బ్రాండ్, ఆయన బెడ్ మీద ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేదానికి తీవ్ర ప్రయత్నం చేశావు, కోర్టులు ఆపినాయి. రాధాకృష్ణ గారి మీద పెట్టావు కేసులు, తప్పుడు కేసులు పెట్టావు. నీకేమన్నా ఇప్పుడు కొత్త? నువ్వు స్టేషన్ చుట్టూ తిప్పేదానికి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావా? ఎవడు చేశాడు నిన్ను ముఖ్యమంత్రి? ఎవరు తెచ్చాడు మిమ్మల్ని అధికారంలోకి? నేను ఒక్క మాట అడుగుతుండా, కాకాని, జోగి రమేష్, అంబటి, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు వాడిన భాషకైతే రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆయన కామెంట్స్కి రాధాకృష్ణ ఉండడు, ఆంధ్రజ్యోతి ఉండదు అంటే వీళ్ళందరినీ ఏం చేయాలి?